వివిధ మెడికల్ మాఫియాలకు నగరం అడ్డుగా మారుతోంది. కొన్ని ముఠాలు తమ చీకటి కార్యకలాపాలను నగరాన్ని ఎంచుకొని దేశవ్యాప్తంగా నెట్వర్కులు నడుపుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్, షార్ట్ బషీరాబాద్ తెలుగులో అక్రమ సరోగస్ నుంచి కొన్ని నెలల క్రితం సరూర్ నగర్లోని బహిష్గతమైన కిడ్నీ దందా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సోదాలు వెలుగులోకి చూశారు. పరిశీలిస్తే ఇది తేటతెల్లమవుతుంది. కొన్నేళ్లుగా గుట్టుగా నడుస్తున్న కిడ్నీ దందాను పోలీసులు ఇటీవలే చైతన్యం సరూర్ నగర్లోని అలకనంద ఆసుపత్రి కేంద్రంలో పదుల సంఖ్యలో కిడ్నీలు అమ్ముకున్నట్లు తెలుసుకొని పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను నోరెళ్లబెట్టారు. ఒక్క కిడ్నీకి 55 లక్షల రూపాయలు ఈ ముఠాను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన మహిళలను టార్గెట్ చేసి వారి నుంచి సేకరించి మూత్రపిండాలను ఇతరులకు అమర్చి తమిళనాడు, ఏపీ, కర్ణాటక దళార్ల ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నగరంలో 158 వరకు ఐవీఎఫ్ పేర్లతో క్లినిక్లు ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడ ఇంట్రా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ఫెర్టిలిటీ సేవలు మాత్రమే అందించాలి. ఐవీఎఫ్ వీర్యాన్ని సేకరించి ల్యాబొరేటరీలో శుద్ధి చేసి మహిళల గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఐవీఎఫ్లో సంతానం లేని మహిళ నుంచి అండాన్ని సేకరించి ఆమె భర్త వీర్యంతో ప్రయోగశాలలో ఫర్టిలైజ్ చేసి గర్భంలో పెడతారు. అయితే ఈ రెండు పద్ధతుల్లో సంతానం కష్టమని ఎక్కువగా డబ్బులు వసూలు చేసి అక్రమ సరోగస్ వైపు మళ్లిస్తున్నారు. కొందరైతే సరోగస్ చేసినట్లు నమ్మించి పిల్లలను కొన్ని జంటలకు ఇస్తున్నారు. ఇందుకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నగర శివార్లోని డ్రగ్ కంట్రోల్ అధికారులు తకినీలు ప్రముఖ కంపెనీ పేరుతో నకిలీ మందులు తయారు చేస్తున్నారు. ఫ్యాక్టరీని గుర్తించి 2 కోట్ల రూపాయలు విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. కోటరీలో ముందుగా డీలర్లపై దాడి చేసి 10 లక్షల రూపాయలు నకిలీ మూత్రపిండాలను పట్టుకున్నారు. ఫార్మా రంగంలో పనిచేసిన వారికి సహకారంతో ఈ నకిలీ మందులను తయారు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ నుంచి నకిలీ మందులను తెప్పించి దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి ప్రతినిధి శ్యామ్ లైన్ లో ఉన్నారు. శ్యామ్, చెప్పండి. థ్యాంక్ యూ. మెడికల్ మాఫియాకు హైదరాబాద్ అడ్డాగా మారింది. హైదరాబాద్ ను సెంటర్ చేసుకొని ఇక్కడ నుండే నెట్వర్క్ అయితే ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఏదైతే పెద్ద కంపెనీలకు సంబంధించిన దొంగ మందులను మాత్రం ఇక్కడ తయారు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నకిలీ మందులను తయారు చేసి దేశవ్యాప్తంగా మాత్రం సరఫరా చేసిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు తాజాగా 2 కోట్ల విలువైన నకిలీ మందులను మాత్రం అయితే అధికారులు పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 2 కోట్ల మందులను పట్టుకున్న తర్వాత తెలిసింది దాదాపు హైదరాబాద్ అడ్డాగా చేసుకొని ఇక్కడ ల్యాబ్ల ద్వారా దాదాపు అయితే పెద్ద కంపెనీలకు సంబంధించిన నకిలీ మందులను మాత్రం తయారు చేసి ఇక్కడ నుండి దేశవ్యాప్తంగా సరఫరా చేసినట్టయితే అధికారులు గుర్తించే పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఏదైతే మన హైదరాబాద్ నగరంలో దాదాపు 150కి పైగా ఐవీఎఫ్ సెంటర్లు అయితే ఏర్పాటైతే చేశారు. దాదాపు ఈ ఐవీఎఫ్ల ద్వారా సంతానం లేని వారికి ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగిస్తున్నట్టు నమ్మబలికి ఇక్కడికి తీసుకువచ్చి ఏదైతే ఐవీఎఫ్ కు సంబంధించి ఏదైతే భర్తల ద్వారా కావచ్చు ఇతరుల ద్వారా వీర్యాన్ని సేకరించి దాన్ని శుద్ధి చేసి అయితే మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. దాని ద్వారా ఐవీఎఫ్ ద్వారా అయితే ఆ పిల్లలను కనేదానికైతే అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. కాకపోతే కొంతమందికి ఈ ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కలగకపోతే సరోగసి వైపు అయితే దారి మళ్లిస్తున్న పరిస్థితి కాబట్టి సరోగసి వైపు మళ్లించడంతో డాక్టర్లు కావచ్చు అధికంగా సిబ్బంది అధిక మొత్తంలో డబ్బులు వారి దగ్గర గుంజడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా వరకు మాత్రం డాక్టర్లు కావచ్చు సిబ్బంది సరోగసి వైపు పిల్లల కోసం వచ్చే వారిని మళ్లిస్తున్నారు. ఎందుకంటే అయితే సరోగసికి సంబంధించి అయితే భర్తకు సంబంధించిన వీర్యాన్ని సేకరించి ఇతర మహిళలలో ప్రవేశపెడతారు. దాని ద్వారా అయితే సరోగసి ద్వారా పిల్లలు పుట్టించడానికైతే ఇది ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది మాత్రం ఇలా చేయకుండా వేరే పిల్లలను తీసుకువచ్చి వాళ్ళను కొద్ది మొత్తంలో వారికి డబ్బులు ఇచ్చి ఆ పిల్లలకు కొనుక్కొని మన తర్వాత అయితే తల్లిదండ్రులు కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళకు అధిక మొత్తంలో డబ్బులకు అయితే అమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే నగర్లో ఉన్నటువంటి అలకనంద హాస్పిటల్లో అధికారులు తనిఖీలు చేయగా వాళ్ళు అయితే నూరు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అయితే ఆ అలకనంద హాస్పిటల్ కిడ్నీలు మాత్రం దాదాపు 10ల సంఖ్యలో ఆ కిడ్నీలు సేకరించి ఇతరులకు అమ్మినట్లు తెలుస్తుంది. దాదాపు ఒక్కొక్క కిడ్నీని 55 లక్షలకు పైగా ఆ డబ్బులకు అమ్ముకున్నట్లయితే తెలుస్తుంది. వీళ్ళు అలకనంద హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా వారికి సంబంధించిన ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ తమిళనాడు అదేవిధంగా కర్ణాటక, ఏపీకి సంబంధించిన వాళ్ళు ఒక మూటగా ఏర్పడి పేద మహిళలను టార్గెట్ చేసుకుని ఆ పేద మహిళల దగ్గర ఈ హాస్పిటల్ తీసుకొచ్చి వారికి ఎంత కొంత డబ్బులు ఇచ్చి వారి దగ్గర నుండి ఆ కిడ్నీలు సేకరించి దాదాపు 55 లక్షలకు అమ్ముకున్నట్లయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే హైదరాబాద్ నగరం ఒక పెద్ద మెడికల్ మాఫియాగా మారుతున్నట్లయితే తెలుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్యామ్.